అసలు పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్ ఏం చెప్తావు అన్న? పుష్పకి రికార్డులు ఎక్కడ ఉన్నాయా? పుష్ప ఏందన్నా అసలు పుష్ప ఒక్కసారి ఓజీ ఎంటర్ అయిందా ఈ పుష్ప మొత్తం పువ్వులు అనుకోవాల్సిందే వచ్చిన పైసలతోని. వన్స్ ఓజీ రిలీజ్ కానివ్వండి అప్పుడు మాట్లాడదాం. ఎవరైతే బాయ్ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు చూసారా అప్పుడు వాళ్ళతో మాట్లాడదాం. అంతే వన్స్ ఓజీ రానివ్వండి అప్పుడు తెలుసు. అసెంబ్లీలో సింపుల్ అంతే, గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు అంతే అసెంబ్లీ మొత్తం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొత్తం 10th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లలు, మొన్న పాస్ అయిన వాళ్ళు వాళ్ళందరూ అంతే. కానీ పవన్ కళ్యాణ్కి బై బాగానే ఫ్యాన్ అయి ఉండాలా, చనిపోయేదా కూడా ఫ్యాన్ అయ్యే ఉండాలా కంపల్సరీ అంతే. డిజిటల్ రైట్స్ 250 కోట్లు, మీ పవన్ కళ్యాణ్ 100 కోట్లు కూడా కలెక్షన్ లేదని బాగా ట్రోల్ చేసిన ట్విట్టర్లో. దానికి ఎలా డిపెండ్ చేస్తాను? డిజిటల్ రైట్సా అది మొత్తం ఎట్లా తెలుసా అన్న? ఇప్పుడు మనోళ్ళకంటే ఐడియా ఉంది, మన తెలుగు వాళ్ళకి ఎట్లా డెమిగాడ్ ఎవరు ఇక వేరే ఎవరు అని తెలుసు. ఇదంతా లైట్ అన్న, మనకు అవసరం లేదు డిజిటల్ రైట్స్ కానీ ఏమన్నా కానీ. మన కలెక్షన్లు కొడితే ఓజీ కలెక్షన్లు వన్ డే కలెక్షన్ మొత్తం వాళ్ళు మొత్తం చరిత్ర కలెక్షన్ నిలిచిపోవాలా. 1 డే కలెక్షన్. మనం సినిమా ఆపోతాం, మనం సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బానిసలు. మనం సినిమా ఆపోద్దు ఆనందం చేసుకొని, కాకపోతే పోటీ రాడు, కంపల్సరీ పోటీ రాడు. మెగాస్టార్ దేవుడు, ఆయన నుంచి వచ్చిన వాళ్ళు అందరూ. అట్లాంటి ఆయననే మనం మోసం చేసాం. మొన్న ఇంద్రసింహలు చూసారు కదా, వాళ్ళు అల్లుడు ఎట్లా చేసిండు సేమ్ అదే షాట్ అయిపోయింది. మన అల్లు అర్జున్ కూడా అదే షాట్ చేసిండు మన పవన్ అన్నతోని. అంతే పట్టించుకోతాను వీడియో అన్నీ వస్తుంటారు పోతుంటారు. నిలిచేటాడు ఎవరు? ఆయన ఉంటాడు, ఎప్పటికీ ఆయన ఉంటాడు మా డిప్యూటీ సీఎం. కానీ ఆంధ్ర వాళ్ళందరూ కలిసి ఒక మంచి పని చేసి ఒకటి ఏంటంటే ఆయనను గెలిపించుకోవడం అంతే. అదే చెప్తున్నా అన్న, 10th క్లాస్ ఇంటర్ పోర్ వాళ్ళందరూ ఇంకేంతకు మించి ఏం లేదు చెప్తున్నా. ఇగో ఇంతమంది ఉన్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా? దీనిలో సగం కాదు 10% అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారు ఆర్మీ. అది అంతే, మాలో జస్ట్ పుట్టుకొచ్చింది అంతే. అది ఆర్మీ ఏం లేదు అంతే. ఆర్మీకి ఫామ్ అయింది, లేకపోతే లేదు. ఎక్కడి నుంచి ఆర్మీ ఫామ్ కాలేదానికి మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేయబట్టి ఆర్మీ ఫామ్ అయింది. ఎక్కడి నుంచి బ్రో మీకు తెలియదా? మీరు క్వశ్చన్ అడుగుతారు, మీకు ఆన్సర్ తెలుసు కదా అన్న. మెగా ఫ్యాన్స్ లేకపోతే అగర్ చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ లేకపోతే అల్లు అర్జున్ ఎక్కడి నుంచి వచ్చిందన్న? ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన గుర్తు చేసుకుంటే ఆయన మనసుకి ఆయనకు అర్థమవుతుంది. ఏం మాట్లాడుతుంది ఇప్పుడు? మెగా నుంచి వెళ్ళి అట్లా మాట్లాడింది కదా, వెళ్ళి చూడమని ఒకసారి. పుష్ప 2 తర్వాత ఆయనకు అర్థమైపోద్ది. నెక్స్ట్ అదొకసారి డిజాస్టర్ అయిందనుకో ఆయన కెరీరే క్లోజ్ అయిపోద్ది. ఇంకేముంది అక్కడ? ఒక్క 1 వీక్ ఆగమను. గబ్బర్ సింగ్ కలెక్షన్ తర్వాత మాట్లాడమను. అల్లు అర్జున్ మాట్లాడమని చూపిమను అంతే. ఈ 1 వీక్ తర్వాత మాట్లాడతారా? మాట్లాడినాక ఒకసారి ఏమైనా ఉంటే అప్పుడు చెప్పండి. ఒక ఫ్యాన్ మాట్లాడుతూ అల్లు అర్జున్ ఫ్యాన్ మీరు కటౌట్లు కట్టకుండా ఏం లేదు, మీరు పుష్ప చూడకుండా ఏం లేదు, పుష్పని ఎవడో ఆపలేడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడతారు. దానికి ఏం చెప్తారు? ఏం లేదు, ఓపెనింగ్ షో చూడమని అంతే. అది ఒకటే ఆన్సర్. ఓపెనింగ్ షో చూడమను, అర్థమైపోద్ది. స్పెషల్ షో ఓన్లీ. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి మా పిచ్చ ఫ్యాన్స్ అండి మేము ఇక్కడ. మేము పవన్ కళ్యాణ్ మా డిప్యూటీ సీఎం గారి తాలూకా మేము హ్యాపీ బర్త్డే చెప్తున్నాము. డిప్యూటీ సీఎం అయినాక ఫస్ట్ టైం బర్త్డే చేస్తున్నాం, సెలబ్రేషన్ చేస్తున్నాము. కల్ట్ ఫ్యాన్స్ ఇక్కడ మేము వచ్చేసి అప్కమింగ్ ఓజీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నామండి మేము. అల్లు అర్జున్ పట్టించుకునేది లేదు. అల్లు అర్జున్ మేము పట్టించుకోము అసలు ఎప్పుడు కూడా. అల్లు అర్జున్ మాకు అసలు ఎంటికతో సమానం. బ్రో ఓజీ గురించి ఏదో టీజర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బట్ ఏదో వానల వల్ల క్యాన్సిల్ చేశారంట. బట్ అది అన్న కాల్, సో అన్న కాల్ మేము అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ గబ్బర్ సింగ్ రిలీజ్లో ఒక ఇంకంతకన్నా ఇంకేం చెప్పలేము. మొత్తం థియేటర్లోనే, మీరు లోపల వచ్చి చూడాలి. లోకలే బ్రో, మాదాపూర్. హ్యాపీ బర్త్డే టు అవర్ లీడర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పుడు
గబ్బర్ సింగ్ మైండ్లో వచ్చినప్పటి నుంచి గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ మాత్రమే ఉంది, ఇంకా వేరే ఏం లేదు. మా అన్న ఎలా పట్టించుకోవడం మేము కూడా అలా పట్టించుకోం బ్రో, అంతే. బ్రో అస్సలు మీకు పవన్ కళ్యాణ్ గురించి తెలుసు కదా, ఏం పట్టించుకోరు, మేము కూడా అంతే ఏం పట్టించుకోం. మాకు అన్న చాలా, అంతే, ఇంకేం వద్దు బ్రో. గబ్బర్ సింగ్ రిలీజ్ అయింది అసలు ఎలా అనిపిస్తుంది? మా అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు. అదే మా అభివందనలతో నెక్స్ట్ ఎలక్షన్లో పక్కా సీఎం అవుతాడు. దాని తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ అదే ఫస్ట్ ఎలక్షన్లో ఒక ఓటు కూడా ఎవరికి ఇవ్వలేదు. దాని తర్వాత జస్ట్ అన్న ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్డే ఎలా అనిపిస్తుంది నీకు? మా నంద్యాల, మా తెలంగాణ కాదు, మా నంద్యాల నుంచి అదే ప్రజలు వీడికి వచ్చాము మేము. అన్న ఇప్పుడు మెగా వర్సెస్ అల్లు నడుస్తుంది కదా, దాని గురించి ఏం చెప్తావు అన్న? అర్థం కాలేదు. మెగా వర్సెస్ అల్లు నడుస్తుంది కదా, వర్సెస్ మెగా ఫ్యామిలీ. ఒక మాట చెప్పాలా, అల్లు అర్జున్ అనేది మెగా స్టార్ చేసిన ట్రాక్ అది. ఆ ట్రాక్లోనే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు, అంతే తప్ప ఇప్పుడు ఐ లవ్ యూ కాదు, ఓన్లీ మెగాస్టార్. దాని తర్వాత పవర్ స్టార్. ఆ ట్రాక్ చేసిన తర్వాతనే వీళ్ళంతా వచ్చింది, పిల్లలందరూ. అంతే తప్ప ఐ లవ్ యూ పుష్ప కాదు ఇది. ఓన్లీ పవర్ స్టార్ అండ్ మెగాస్టార్. జై పవర్ స్టార్, జై జనసేనని. ఎగ్జైటింగ్ అనిపిస్తుంది, సెలబ్రేట్ చేయడానికి మేము వైజాగ్ నుంచి వచ్చాం. ఎస్, వైజాగ్ నుంచి సంధ్యాలో చూడ్డానికని వచ్చినాం. ఇందుకు వైకుంఠం బాబులకే బాబు పవన్ కార్ బాబు. పంజా ఎస్, పంజా కల్ట్ పంజా. అన్న ఎందుకన్నా ఇప్పుడు మాకు అన్న అభిమాని ఎట్లా ఉందో ఇప్పుడు ఓజీతో అన్న అభిమాని సుజిత నస్తుండు, రికార్డులు తుఫాన్ లెక్క కొట్టుకోపోవాలి అన్ని. జై జనసేన. నిన్న బండ్ల గణేశన్ ఏం చెప్పాడు అంతే. అన్నది దాన్ని వైపు అనకన్నా దాన్ని పండగ అనాలి. దాన్ని మా పవర్ స్టార్ బర్త్డే అంటే మాకు పండగనే డైరెక్ట్గా అది. ఇక మీకు తెలిసిందే డిప్యూటీ సీఎం మా అన్న ఎంతమంది వచ్చినా ఎంతమంది ఎన్ని నక్క తొక్కలు వేసినా కానీ ఓడించలేకపోయారు మా అన్నయ్యని. ఒక అన్న అన్నాడు, ఇగో మా జగన్ వదిన ఏమన్నదంటే వై నాట్ 165 అనే 11 రన్లకే ఆల్అౌట్ అయిపోయారు మా వాళ్ళు. పోనీ ఏం వదిన బాధపడకు, ఇక ఏమున్నా మా అన్న చూసుకుంటాను నేను. ఇక కాకపోతే ఒక్కటేంటంటే జాలి వాళ్ళు వదిలేస్తాడు మా అన్న మంచోడు కాబట్టి జాలి వాడు వదిలేస్తాడు. గబ్బర్ సింగ్ ఆయన ఏమో 12 ఏళ్ళు. అప్పుడు నేను స్కూల్లో ఉండే, ఇప్పుడు జాబ్ చేస్తున్నా. ఇప్పుడు కూడా అదే పవర్, అదే మెయింటెనెన్స్, అదే జోష్, అదే ఎనర్జీ. అది గబ్బర్ సింగ్ అంటే. రైట్, సీన్లతో సంబంధం లే అన్న, సెలబ్రేషన్ సంబంధం మనకు అంతే. ఏ సినిమా కానీ పవన్ కళ్యాణ్ వచ్చిన స్క్రీన్ మీదకి డెమి గాడ్ పోటీ లేదు. మా అన్ననే పోటీ. ఎవరు నాకు తెలియదు అని వదిలేసి ఆయన గురించి మనకు అవసరం లేదన్న. పాసింగ్ క్లౌడ్స్ అన్న ఆకాశం లాంటోడు. ఎంతోమంది వచ్చినా అన్న క్రేజ్ ఎవ్వరు తగ్గించలేరు. అన్న క్రేజ్ పంచభూతాలాగా శాశ్వతం. నింగి, నేల, నిప్పు, నీరు, ఆకాశం. హరిశాన్ ఏం చెప్పిండు అది రిపీట్ అవుతాయి. ఓజీతోని మొత్తం తుఫాన్ లాగా కొట్టుకోబోతాయి రికార్డులు. పక్కా డ్యామ్ షోర్ కొడదాం. అది రిలీజ్ అయినా కాదు, పుష్పకి రికార్డులు ఎక్కడున్నాయన్నా? పుష్పకి రికార్డులు ఎక్కడున్నాయన్నా?